కూడా ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. అట్లయితే స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. గిరిపురం అనే గ్రామంలో విశ్వం, సుశీల అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి భీముడు కొడుకు అన్నమాట. చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెరిగాడనమాట. ఏ పనికన్నా తీసుకెళ్ళండి, అబ్బా నేను చేయలేనమ్మా, నేను చేయలేను నాన్న అనుకుంటా ఇంటికి వచ్చేసి చక్కగా అన్నం తినేస్తూ ఉండేవాడనమాట. ఇలా రోజు అలాగే చేసేవాడనమాట. ఆయనకి ఎంత తిండి పెట్టినా కానీ ఇంకా పెట్టండి అంటూ ఉండేవాడనమాట. కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేశారంటే వైద్యుడు చూపించినా ఏం ప్రయోజనం లేకపోయిందనమాట. ఇంట్లో ఆహారం అయిపోయింది అనుకో, అందరి ఇళ్ళకి వెళ్ళి ఏం చేసేవాడు, నాకు కొంచెం అన్నం పెట్టండి అని ఆడుకుని మరీ తినేసేవాడు అనమాట. ఎప్పుడు తిండి ధ్యాస తప్ప వేరే ఏ ధ్యాస లేదనమాట. ఇలా చూసి వాళ్ళ అమ్మోళ్ళు ఏమయ్యారంటే ఇద్దరు కూడా, విశ్వం, సుశీల ఇద్దరు కూడా మరణించారనమాట. కొన్ని రోజులకి ఏమైందంటే ఈయన అడవికి వెళ్ళిపోయాడనమాట భీముడు. అడవికి వెళ్ళి అడవిలో ఏదైనా జంతువు దొరికిందనుకో దాన్ని చంపుకొని చక్కగా తినేస్తూ ఉండేవాడనమాట. తినేస్తా ఇక అక్కడే నివాసం ఏర్పరచుకొని అక్కడే ఉండి ఏదో ఒకటి తింటా ఇట్లా ఉండేవాడనమాట. ఎప్పుడు తిండి చేస్తా తప్ప ఇంకే పని చేసేవాడు కాదనమాట అక్కడ ఉన్నా కూడా. ఇట్లా ఉండగా ఏమైందంటే ఒకరోజు భీముడు ఏనుగుని చూశాడనమాట. ఏనుగుని చూసి అబ్బా ఏనుగు నేను ఒక్కసారి తినేయాలని చెప్పి దానికి నోట్లో నీళ్ళు ఊరిపోయినాయి అనమాట. ఏనుగుని మొత్తం కూడా నేను ఒక్కసారి తినేస్తా ఏదేమైనా అనుకున్నాడు. కానీ పొట్ట చూస్తే ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది కదా, మనం అంత తినగలమా, ఏనుగుని తినలేం కదా. అయితే ఏం జరిగింది, ఎలా తినాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. ఈలోపు అటువైపు ఒక సాధువు వెళ్తుంటే చూసి సాధువుని అడిగాడనమాట, స్వామి నేను ఎట్లాగైనా సరే ఏనుగుని ఒక్కసారికి తినేసేయాలి అని అడిగితే ఆ సాధువు, నాయన ఏనుగుని మొత్తం తినడం చాలా మంచిది కాదు, ఇది నీకు దురాశ దుఃఖానికి చేయటం నాయన, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాడనమాట. ఆహా లేదు నేను మొత్తం తినేసేయాలి, నువ్వు ఏదేమైనా కానీ నాకు ఏదో ఒకటి చెప్పు, నువ్వు చెప్తేనే నేను చేస్తాను, నా తెలీదు అన్నాడు. చేసేదేం లేక సాధువు సరే అట్టయితే చెప్తున్నా, అడిగావు కదా చెబుతున్నా విను అని చెప్పి ఒక మంత్రాన్ని చెప్పాడనమాట. ఇది నిష్టగా ఒక 40 రోజుల పాటు దీన్ని చెప్పాలి, ఎవ్వరూ లేని ఎక్కడికన్నా వెళ్ళి కూర్చొని ఈ మంత్రాన్ని 40 రోజులు చెప్పు అన్నాడు. అట్లయితే ఏం చేశాడు, ఇతను ఒక చిన్న గృహలోకి వెళ్ళి 40 రోజుల పాటు అలాగే కూర్చొని దీక్ష చేశాడనమాట. ఈ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. అట్లా 40 రోజులు అయ్యేపాటికి ఈయన బాడీ బాగా పెద్దగా అయిపోయిందనమాట. అయిపోయి ఏనుగుని మొత్తం తినే అంత పెద్దగా అయిపోయిందనమాట. ఏం చేశాడు, సరే అబ్బా ఈరోజు ఏదేమైనా కానీ నేను ఏనుగు మొత్తం తినేసేయచ్చు అనుకున్నాడు. కానీ ఆ గృహ ఎంతది, దాంట్లో నుండి బయటికి రావాలి కదా, వద్దామని చూసేపాటికి అది ఒక్క మనిషి పట్టేంత మాత్రమే ఉంది. ఇతను రాలేడు కదా. అలాగే ఉండి లోపలున్న చెప్పాడు, స్వామీజీ నేను వెళ్ళలేకపోయానే, ఆయన ఎంత చెప్పినా నేను వెళ్ళలేదు కదా, ఇప్పుడు చూడు నా పరిస్థితి ఏమైందో అనుకుంటా. అక్కడ ఉన్న చిన్న చిన్న బల్లుల్ని ఎలుకల్ని అట్లా తింటా బతికాడనమాట. అవి సరిపోతాయి అంత పెద్ద పొట్టకి, సరిపోవు కదా, అయ్యో అని చాలా బాధపడుతూ అలాగనే అక్కడే ఉండి చనిపోయాడు. పిల్లలు దురాశ ఎప్పుడైనా కానీ దుఃఖానికి చేటు.